సుస్వాగతం నా కుకింగ్ ఛానల్కి అండి. ఈరోజు నేను పాయసం చేయబోతున్నానండి. పాయసం అదేంటో ఏమేమి వేస్తామో చూద్దాం రండి. ఇది పెసర పాయసం అండి. ఇక పెసలు అండి, తర్వాత శనగపప్పు, ఇక బెల్లం, ఇలాచి, సొంటి ఏంటి సేమియం, ఈ మూడు కలిపి పాయసం చేద్దామండి. కడాయి స్టవ్ మీద పెట్టుకుందాము. స్టవ్ వెలిగిద్దాం. స్టవ్ వెలిగించిన తర్వాత పెసళ్ళు వేపుకుందాం. వేపుకుంటే పాయసం చాలా బాగుంటుందండి. కొద్దిగా ఊస్ట్గా కాకుండా మరీ నల్ల కాకుండా మధ్య రకంగా వేపుకుందాము. అప్పుడు పాయసం చాలా బాగుంటుంది, అరోమా కూడా బాగుంటుందండి. అండి వేగినాయి, పక్కకి తీసేద్దాం. వేపుకుందామండి. ఇది కూడా కొద్దిగా త్వరగా వేపుకుందాం. కానీ ఆయిల్ కానీ వేయనండి నేను. కూడా వేగిపోయిందండి. స్టవ్ బంద్ చేద్దాం. కుక్కర్లో వేసుకుందామండి. కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒక 2 విజిల్ వచ్చే వరకు 2 విజిల్ పెడదామండి. ఇది శనగపప్పు కూడా వేస్తున్నాను. ఒక 2 విజిల్ పెడదామండి. దీనికి తగినన్ని నీళ్ళు పోసుకుందామండి. 2 విజిల్ ఎందుకు పెడుతున్నామంటే తొందరగా ఉడుకుతుంది కాబట్టి, అందుకే కుక్కర్లో పెడుతున్నానండి. మీరు కూడా కుక్కర్లో పెట్టుకోవచ్చు, టైం ఉంటే. టైం లేకపోతే మామూలుగా చేసుకోవచ్చండి. 2 విజిల్ అండి. 2 విజిల్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. సొంటి అండి, దంచను పాయసం చేస్తాం కదా, అందులోకి సొంటి వేస్తే చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది అండి. విజిల్లో ప్రెజర్ పోయే వరకు, ఆరే వరకు మనకు వెయిట్ చేద్దాం. ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దామండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. మొత్తం ప్రెజర్ పోయిందండి. కుక్కర్ మూత తీద్దాం. ఓకే, ఓకే అండి, ఉడికింది. ఇప్పుడు పాయసానికి రెడీ చేసుకుందామండి. ఇక ఇందులో వేసుకుందామండి. స్టవ్ మీద పెట్టుకుందామండి. స్టవ్ వెలిగిద్దాం. మూత పెట్టుకుందామండి. కొద్దిగా మరగని నేను ఉడుకుతాండి. ఈ టైంలో ఒక కప్ బెల్లం వేసుకుందామండి. బెల్లం కూడా ఒక ఉడకని ఉడుకుతుంది. మీకు చెప్పడం మర్చిపోయాను. ఇకండి పచ్చి కొబ్బరి, ఇకండి చిన్న ముక్కల కింద కట్ చేసానండి ఈ సైజులో. ఈ పాయసంలోకి పచ్చి కొబ్బరి వేస్తే ఇంకా టేస్ట్ డబల్ వస్తుందండి. ఈ టైంలో సేమియా వేద్దామండి. ఇప్పుడండి పాలు కాచి చల్లారిన పాలండి ఇందులో వేసుకుందాం. ఇలాచి సొంటి పొడి వేస్తానండి లాస్ట్. ఒకసారి కలుపుకుందాం. ఓకే, రెడీ అయిపోయిందండి పాయసం. చూడండి అయిపోయింది. స్టవ్ కట్ చేద్దాం. బెల్లం పాయసం రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉందో. పచ్చి కొబ్బరి ముక్క పొగలు వస్తున్నాయి. ఓకే, టేస్ట్ చేద్దాం. వేడిగా ఉంది. సూపర్గా ఉందండి. పచ్చి కొబ్బరి, ఇలాచి, శొంఠి వేరే లెవెల్ అండి. చాలా బాగుందండి. ఆ శొంఠి ఇలాచి వేసిన చూడండి, ఆ కాంబినేషన్ సూపర్గా ఉందండి. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, టేస్ట్ చేయండి, తినండి. మీకు ఎలాగుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.